చూపించాలని కార్తిక్ రెడ్డి డిమాండ్ చేశారు. కావాలనే తమ కుటుంబాన్ని సీఎం టార్గెట్ చేస్తున్నారని కార్తిక్ రెడ్డి మండిపడ్డారు. తన కొడుకులకు 3 ఫామ్ హౌస్లున్నాయని ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డి అవి ఎక్కడున్నాయో చూపించాలని మాజీ మంత్రి సబితా రెడ్డి సవాల్ విసిరారు. నిజంగా ఫామ్ హౌస్లు ఉండి అవి అక్రమంగా నిర్మించుకున్నట్లయితే కూల్చేసుకోవాలని సూచించారు. ఒకటే తెలుస్తుంది ముఖ్యమంత్రి గారికి, కొత్తగా నేర్చిరు ఇప్పుడు సబితమ్మ నీ 3 కొడుకులకి 3 ఫామ్ హౌస్లు దాని సంగతి ఏందని అడుగుతున్నాడు. పొద్దుగాల మా అమ్మ లేచి నాకు అడుగుతున్నది, అరే 3 ఫామ్ హౌస్లు ఎడగట్టినవరా అని నాకు అడుగుతున్నది. నేను చెప్పిన మా అమ్మ నాకు తెలియదు, బహుశా ముఖ్యమంత్రి గారు నా కోసం 3 ఫామ్ హౌస్లు కట్టి గిఫ్టీనికి తయాడ పెట్టిండేమో అనుకుంటున్నా. ముఖ్యమంత్రి గారు నాకున్న ఒకటే ఒక్క కొత్తిల్లు, అది మినహాయించి 3 గెస్ట్ హౌస్లు 3 ఫామ్ హౌస్లు ఏడున్నాయో మీరే గుర్తించుకోండి, దాన్ని మీరే కూలగొట్టండి అంట. మీ సొంత అన్నది ఎఫ్టీఎల్ ఉన్నది ఆయన చెప్తానే ఉన్నాడు, దాన్ని కొట్టాడంట. మూసీ పరివాహక ప్రాంతంలో వాళ్ళ మంత్రి జూపల్లి కృష్ణరావు గారు ఇల్లు ఉన్నది, మార్కింగ్ వేసిరు ఆయన ఇంటికి. మొన్న చెప్తున్నారు జవహర్ నగర్లో అందరికీ 150 గజాలు ఇచ్చి మంచిగా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా అని. మీ మంత్రి గారిని తీసుకుపోయి జవహర్ నగర్ చెత్తల పెద్ద కుప్పల పైన కూర్చోబెట్టి డబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టియాని. మీకు కనిపించాయి, మీ మంత్రుల ఫామ్ హౌస్లు కనిపించాయి. మీ సొంత అన్నది అక్రమ కట్టడం అని మీ అన్న ఒప్పుకున్న గది కనిపించది. మీ సొంత మంత్రి గారిది మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నది, దాని గురించి మాత్రం మీకు కనపడదు. కానీ మన ముఖ్యమంత్రి గారు మైక్ పట్టుకుంటే చాలు ముగ్గురు పేర్లు స్మరణ చేస్తూ ఉండే, ఒకటి కేసీఆర్ గారు, ఒకటి కేటీఆర్ గారు, 2 హరీష్ రావు, 3 హరీష్ రావు గారు. ఈ 3 పేర్లు లేకుండా ఒకటి కూడా రాదిగా. అది ఈ మధ్య చేర్చిండులే, ఏది కూడా నడుస్తలేదు. ఇది మనం అందరం చూస్తూ ఉన్నాం. ఏదైనా ప్రజలకు ఉపయోగపడేది మాట్లాడయ్యా బాబు అంటే వీళ్ళకి తిట్టుకుంటూనే తిరుగుతున్న మాటను మనం కాదు సామాన్య ప్రజలు గమనిస్తున్నారు. మొన్న ఒక దగ్గరికి ఒక అమ్మ చెప్తుంది, పేరు మైక్ తీసుకుంటే చాలా పెద్ద మనిషిని తిట్టుకుంటే తిరుగుతాడమ్మా, పాపం తగులుతుంది అంటున్నాడు. అంటే కింద ప్రజలు గమనిస్తున్నారు మీ యాటిట్యూడ్ మీ ప్రవర్తన, కానీ మీరు గమనించుకుంటలేరు అనేది మనం అర్థమైంది మనకు. ఇంకోటి ఏం చెప్పారు, మన దగ్గర రాహుల్ గాంధీ వాళ్ళందరూ వచ్చున్నారు కదా, సోనియా గాంధీ రాహుల్ గాంధీ తుక్కుగూడల్ని వేదిక చేసుకొని పెట్టున్నారు. ఏం చెప్పినారు, బోనస్ ఇస్తామన్నారు. తర్వాత రైతు కూలీలకి సంవత్సరానికి 12,000 వేస్తామన్నట్టున్నారు. అట్లాగే కౌలు రైతులకు కూడా వేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, కౌలు రైతు కూర్చొని మాట్లాడుకోవాలంట, నీకు ఇస్తావా నాకు ఇస్తావా అని. అవుతుందా? సాధ్యమవుతుందా? కానీ ఈరోజు ఎన్ని మభ్యపెట్టి ఎన్ని మాటలు చెప్పి చేసింది అనేది విన్నాం. ఇప్పటికైనా ఎట్టి పరిస్థితులలో ప్రధాన ప్రతిపక్షంగా కేసీఆర్ నాయకత్వంలో మీరు ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టేది లేదని చెప్పడానికి ధర్నా చేయడం జరిగింది. రైతు రుణమాఫీ ఒకటే కాదు, ఎన్ని చెప్పిండు, రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ భూమున్నోళ్ళకు పెద్దోళ్ళకి ఇస్తాడు, మల్లారెడ్డికి ఇస్తున్నాడు, సబితక్కకి ఇస్తున్నాడు, చిన్నోళ్ళకి ఇస్తలేడు, మల్లయ్యకి ఇస్తలేడు, ఇంకా వేరే వాళ్ళకి ఇస్తలేడు. గాళ్ళకి ఎందుకే ఇచ్చేది అని లొల్లి పెట్టిండు. మరి నేను అడుగుతున్నా, ఇవాళ నువ్వు అన్నావు రైతు కూలీలకు ఇస్తా అన్నావు, ఎంతమంది రైతు కూలీలకు ఇచ్చినావు ఈ 10 నెలల్లో? రూపాయి ఇచ్చిండే వాళ్ళకన్నా? ఇచ్చిండి అయింది మీకు అందుకూరలా? రైతు కూలీలకు లేదు, కౌలు రైతులకు లేదు, వడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పిండు. నాకు తెలియక అడుగుతా, మీకు అందుకూరలు చెప్పాలి. ఆ రోజు మేనిఫెస్టోలో ఏం పెట్టిండు కాంగ్రెస్ మేనిఫెస్టోలో? ఇగో ఎంఎస్పి 1983, దానికి అదనంగా 500 రూపాయలు కలిపితే 2,483 అని పెట్టిండు. ఇంకోటి ఏం పెట్టిండు, ఎంఎస్పి 2,183, దానికి అదనంగా 500 అని పెట్టిండు. నాకు తెలియక అడుగుతా, 1983 ఏం పట్లది బోనసు? దొడ్డదే.